ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 18వ పాసురం గురించి తెలుసుకుందాం. ఈ 18వ పాసురంలో ఆండాల్ తల్లి మనకు ఏ విధమైన విశేషాలను, శ్రీకృష్ణుడి గురించి ఏ విధమైన లీలలను చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. తిరుప్పావై 18వ పాసురం. ఉందు మద కలిత్తనోడాద తోల్వలయన్ நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குலலி கடை திரவாய் வந்தெங்கும் கோலையலைத்தகான் மாதவிப்பந்தல் மேல்பல் கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர் பாடாம் செந்தாமரை கையால் சீரார் வலையொலிப்பா వందు తిరవాయ్ మగిలిందో ఏలో రెంబావాయ్. ఈ పాశురం యొక్క భావం ఏంటో ఇప్పుడు చూద్దాం. నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరువకపోవటచే మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా, ఓ నప్పిన్న పిరాట్టి, పరిమళిస్తున్న కేశ సంపద కలదానా, తలుపు తెరువుమమ్మా, కోళ్లు వచ్చి కూయుచున్నవి, జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా. నీవు నీ భర్తయును సరస సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునియే యుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడిదములే. కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాసురంలో మేల్కొల్పుచున్నారు. ఈ నీలాదేవి ఎవరు అంటే బలరాముని భార్య. ఈ పాసురంలో అమ్మవారు అంతా కూడా నీలాదేవి యొక్క అందచందాలు, ఆమె యొక్క గుణగణాలను పొగుడుతూ ఈ పాసురం పాడారనమాట. నందగోపులు మొదలుగా బలరాముణ్ణి ఫస్ట్ వెళ్ళి మేల్కొల్పారు, కానీ ఆయన తలుపులు తీయట్లేదంట. అందుకని చెప్పేసి ఈయనతో కాదు మనకు పని, అలా భార్యను మనము నిద్రలేపుదాము అని చెప్పేసి ఆమెను పొగిడితే త్వరగా వచ్చి తలుపులు తీస్తుంది అని భావించి ఆమెను పొగుడుతున్నారు. ఎలా పొగుడుతున్నారయ్యా అంటే, మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజగములు గల నందగోపుని యొక్క కోడలా. చూడండి, ఆ కోడలతో పాటు మామగారైన నందగోపుని కూడా ఆ అమ్మవారు పొగుడుతున్నారు. మదజలము స్రవించుచున్న అంటే మదపుట ఏనుగు అంటారు కదా, ఆ ఏనుగుకు ఎంత బలమైతే ఉంటుందో అంత బలము కలిగి శత్రువులకు కూడా భయపడని భుజములు కల నందగోపుని యొక్క కోడలా, నీ కేశ సంపద, పరిమళిస్తున్న కేశ సంపద అంటే ఆమె జుట్టు ఎంతో అందంగా ఉన్నాయి, ఆ జుట్టులో నుంచి పరిమళాలు వెదజల్లుతున్నాయంట. పరిమళాలు కల కేశ సంపద కలదానా, తలుపు తెరువమ్మా, కోళ్లు కూడా కూస్తున్నాయి, జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూస్తా ఉన్నాయి, అయినా
నీవు నీ భర్త ఇంకా సల్లాపముల నుంచి వీడలేదా? ఆ సరస సల్లాపములో నీకు ఓటమి కలిగితే మేము నీకు నీ పక్షానే ఉండి మాట్లాడుతాము. కావున నీ చేతులకున్న భూషణములన్నీ అంటే గాజులు, ఎన్నో గాజులు వేసుకుంటారు కదా, ఆ గాజులన్నీ గలగలలాడుతూ ధ్వనించేట్లుగా గలగలగల మోగుతూ ఉండగా నీ సుకుమారమైన చేతులతో వచ్చి ఆ తలుపులు తెరువమ్మా అని గోపికలు ఆండాల్ తల్లి నీలాదేవిని మేల్కొల్పుతున్నారన్నమాట. ఆ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీకృష్ణుణ్ణి, శ్రీ బలరాముణ్ణి క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగా పూర్తియగునట్లు చేయుడని వేడిరి. అయినను లేవకుండుట చూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్న పిరాట్టిని అంటే నీలాదేవిని, నందగోపుని కోడలను మేల్కొల్పుచున్నారు. పురుషకారంతో సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది. వాయసము, విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడినది. పెరుమాళ్లను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొల్పి ద్వారమును తెరువుమని ప్రార్థించుచున్నారు. శ్రీకృష్ణుణ్ణి దర్శింపజేయమని వేడుకుంటున్నది మన ఆండాల్ తల్లి. ఉందు మదకలిత్తన్ ఓడాద తోల్వలయున్. ఈరోజు ఆండాల్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావలసింది ఇవ్వటం, అవసరం లేనిది తొలగించటం, ఇష్టప్రాపణం, అనిష్ట నివారణం. దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయటానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి. ఆయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను? తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బాగుపడదాం, ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనపడొద్దు, లేదా దోషాలు త్వరగా తొలగాలి. అలా తొలగింపచేసేది అమ్మ లక్ష్మీదేవి. ఆయనలో నుంచి దయ, వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితము కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికి ఆ భగవంతునికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది. అందుకే ఆమెను శ్రీ అంటారు. లోకంలో పురుషుడిలో నామరూపాలు లేని జీవవర్గానికి నామరూపాలు ఇచ్చేది స్త్రీ. అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు కూడా ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ అంటే, ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మభారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది. ప్రళయ కాలంలో కూడా అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయటానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు. అందుకే మన ఆలయాల్లో ఆమెకొక సన్నిధి ఉంటుంది. మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి. అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు మన ఆండాల్ తల్లి
కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మన కోసం ఉంటుంది. దయ ఉంటే ఎదుటివారు దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు తన దుఃఖంగా భావించటం వాత్సల్యం అంటే. వత్సం అంటే దూడ, వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి, లా అంటే నాకి తీసి తొలగించేస్తుంది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు అన్నీ మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది. నమ్మల్వార్ చెప్పినట్టుగా అగలగిల్లేన్ ఇరయుం, అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకిలాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయటపడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం. అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది. ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది. ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవ్వరూ కనిపించరు. రాధగానో రుక్మిణిగానో సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని చేయగలిగిన వారు కాదు. మరి ఆయనకుండే 16,000 మందిలో ఎవరు నీలాదేవి అని గుర్తించేది? అయితే ఆయనకున్న 8 పట్టపురాణుల్లో ఒక ఆవిడ పేరు నాగ్నజితి. శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడని మన సాంప్రదాయం తెలియచేస్తుందో అలాగే ఈ నాగ్నజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడటానికి శివధనస్సును ఛేదించినట్లే ఈవిడని వివాహం చేసుకోవటానికి 7 మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీలాదేవే పురుషకారం అంటారు. ఈరోజు నీలాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది. ఉందు మదర్ కలిత్తన్, మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందలో కలవాడు. ఓడాద తోల్వలయన్, ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజబలం కలవాడు. అలాంటి నందగోపాలుని మరుమగలే కోడలా అంటూ పిలిచారు. సీతాదేవి తన గురించి చెప్పేటప్పుడు దశరథుడి కోడలుగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీలాదేవిని నందగోపాలుని కోడలుగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. నప్పిన్నాయ్, ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. కందం కమురం కురలి, సహజమైన పరిమళం ఉన్న కేశపాసం కలదానా. మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది. ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ. కడై తిరవాయ్, గడియ తిరువుమా. ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా, అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని. కోరి అరైతన్నకాన్, కోడి కూస్తుంది. అయితే కోడి జాముకి కూస్తుంది. ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీలాదేవి. లేదమ్మా, ఎంగుం, అన్ని కోళ్ళు కూస్తున్నాయి. వంద్, తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాముకోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్తూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాల్ తల్లి చెబుతుంది. నీలాదేవి అందంగా పాడగలదట. కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవటానికి. మాధవి పందల్ మేల్, మాధవీలత ప్రాకిన పందిరి మీద పల్గాల్, అనేక సార్లు కుయిల్ ఇనంగల్, కోకిలల గుంపులు
కూవినకాన్ కూస్తున్నాయి. బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు. పందార్ విరలి బంతి చేతులతో కలదానా? ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమి లాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాండం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మది ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయకాలంలో కూడా మనం ఆమె చేతిలో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాం. ఉన్మయిత్తునన్ పేర్పాడా నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. సెండారమరైక్కయ్యాల్ నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో సీరార్వలయైవొలిప్ప నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా మగిరింద్ అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో వందు తిరవాయ్ నీవు లేచి మా దాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలాదేవిని ఆండాల్ తల్లి నిద్రలేపింది. ఇది ఈరోజు పాసురంలోని విశేషాలు. ఈరోజు పాసురం అంతా కూడా శ్రీకృష్ణుని భార్య అయిన నీలాదేవిని పొగుడుతూ ఆమె అందచందాల గురించి, ఆమె గుణగుణాల గురించి చెప్తూ మనకు ఈ పాసురంలో ఆండాల్ తల్లివారు మనము ఎలా పూజ చేస్తే ఆయన దగ్గరకు, ఆయన పాదాల చెంతకు మనం చేరుకోగలమో మనకు చెప్తున్నారు ఆండాల్ తల్లివారు. అంటే ముందుగా మనం అయ్యవారి దగ్గరికి కాదు, ముందు అమ్మవారిని వేడుకోవాలి. అమ్మవారిని వేడుకుంటే ఆటోమేటిక్గా అమ్మ మన గురించి స్వామివారికి చెప్పి మన మీద దయ కురిపించేట్టు చేస్తుంది అని ఈ పాసురంలోని అంతరార్థం. కనుక మనం అమ్మవారి లక్ష్మీదేవిని ప్రార్థించి శ్రీకృష్ణ భగవానుని కూడా వేడుకొని మనం ఆయన కృపకు పాత్రులవుతాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యోన్నమః. స్వస్తి.